రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ చుట్టూ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైన నేపథ్యంలో ఆ పార్టీ ఒక ఓల్డేజ్ హోమ్గా మారిపోయిందన్న కమెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రిటైర్ అయ్యే వయసులో ఉన్న వృద్ధ నాయకులకు ఆశ్రయం కల్పిస్తున్నారంటూ సొంత పార్టీ యువనేతలే బహిరంగంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సీనియర్ల రాకతో ఆందోళన చెందుతున్న యువ నాయకత్వానికి గులాబీ అధిష్టానం ఎలాంటి భరోసా ఇస్తుంది? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్లో సీనియర్లు జూనియర్ల మధ్య ఈ ఆధిపత్య పోరు ఏ స్థాయికి చేరబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారత రాష్ట్ర సమితి పార్టీ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఒకప్పుడు యువతకు, ఉద్యమకారులకు పెద్దపీట వేసిన ఆ పార్టీ ఇప్పుడు వృద్ధ నాయకులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోందన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఇతర పార్టీలలో దశాబ్దాల పాటు అనేక పదవులు అనుభవించి తమ రాజకీయ ప్రస్థానం ముగించే సమయానికి చాలా మంది సీనియర్లు గులాబీ గూటికి చేరుతున్నారు. దీంతో బీఆర్ఎస్ కాస్త రిటైర్డ్ రాజకీయ నాయకులకు ఒక ఓల్డేజ్ హోమ్ లాగా, షెల్టర్ జోన్ లాగా మారిపోయిందన్న సెటైర్లు సోషల్ మీడియాలో భారీగా పేలుతున్నాయి. గతంలో కాంగ్రెస్, బీజేపీలలో పనిచేసిన మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్లు ఇందుకు ప్రధాన ఉదాహరణగా కనిపిస్తున్నారు. వారి వయసు పైబడిన తర్వాతే వారు బీఆర్ఎస్లో చేరారు. ఈ వరుస పరిణామాలతో గులాబీ పార్టీ పంతా పూర్తిగా మారిపోయిందన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. ఈ ఓల్డేజ్ హోమ్ చర్చకు తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరికనే అందరూ ఉదాహరణగా చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించి రాజీనామా చేసిన ఆయన బీఆర్ఎస్లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఆయన అధికారికంగా కారెక్కక ముందే గులాబీ తోటలో ఆయనకు అత్యంత భారీ ప్రాధాన్యత లభించింది. ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత వెంటనే జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వచ్చి పార్టీ అధినేత కేసీఆర్ను కలవడం కూడా చకచకా జరిగిపోయాయి. అధికారంలో లేకపోయినా ఒక సీనియర్ నేతకు బీఆర్ఎస్ ఈ స్థాయిలో టాప్ ప్రయారిటీ ఇవ్వడం పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరిచింది. జీవన్ రెడ్డి రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. ఈ పరిణామాలే సోషల్ మీడియా కామెంట్లకు మరింత బలాన్ని చేకూర్చాయి. సీనియర్లకిస్తున్న ఈ అతి ప్రాధాన్యత గులాబీ పార్టీలోని యువ నేతలకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఏమాత్రం మింగుడు పడ్డం లేదు. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేసే విమర్శల కంటే సొంత పార్టీలోని యువ నాయకత్వమే ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇతర పార్టీలో దశాబ్దాల పాటు అన్ని రకాల పదవులు అనుభవించిన ముసలి నేతలకు మళ్లీ అవకాశాలిస్తే ఇన్నేళ్లుగా పార్టీ జెండా మోస్తున్న తమ భవిష్యత్తు ఏంటని వారు అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. పైగా ఇలాంటి ఓల్డేజ్ లీడర్లు పార్టీలో పెద్ద పదవులు అనుభవించి తీరా కష్టకాలం రాగానే వచ్చిన దారిలోనే తిరిగి పార్టీ మారిపోయి తుర్రుమంటారని వారు గత ఉదాహరణలను చూపుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తుకు వృద్ధ నాయకులు అడ్డుకట్ట వేస్తున్నారన్న ఆందోళన గులాబీ యువ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ కోసం లాఠీ దెబ్బలు తిన్నవారికి కాకుండా రిటైర్మెంట్ దశలో ఉన్నవారికి పెద్దపీట వేయడంపై క్యాడర్ రగిలిపోతుంది. పార్టీలో పెరుగుతున్న ఈ అంతర్గత అసంతృప్తిని చల్లార్చేందుకు బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా శ్రమిస్తోంది. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతల రాకను వ్యతిరేకిస్తున్న యువ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది. బయట ఎన్ని విమర్శలున్నా కేవలం ప్రజల్లో ఉన్న క్రేజ్, పార్టీకి ఉపయోగపడే సామర్థ్యం ఆధారంగానే సీనియర్లను ఆహ్వానిస్తున్నామని పెద్దలు వివరిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా ఎలాంటి పదవుల ఆశ, లాభాపేక్ష లేకుండానే ఇలాంటి సీనియర్లు పార్టీలోకి రావడం గొప్ప విషయమని అధిష్టానం గుర్తు చేస్తోంది. బయట నుంచి సీనియర్లు పార్టీలోకొచ్చినంత మాత్రాన ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న యువ నాయకత్వంపై ఎక్కడా చిన్నచూపు ఉండదని స్పష్టమైన భరోసా ఇస్తోంది. కష్టకాలంలో ఇలాంటి సీనియర్ల అనుభవం పార్టీ బలోపేతానికే ఉపయోగపడుతుందని అధిష్టానం గట్టిగా నచ్చజెబుతోంది. ఈ సమయంలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు సైతం తమ భవిష్యత్తుపై పార్టీ పెద్దల వద్ద మొరపెట్టుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కొత్తగా పార్టీలోకి వస్తున్న వృద్ధ నాయకులకు ఇప్పటికే పార్టీలో ఉన్న యువ నేతలకు మధ్య ఎక్కడ ఆధిపత్య పోరు రాకుండా చూసుకునే బాధ్యతను బీఆర్ఎస్ పెద్దలు తమ భుజానికెత్తుకున్నారు. పార్టీలోకి వచ్చిన వాళ్లను తక్కువ చేసి చూడకుండా అదే సమయంలో అప్పటికే ఉన్న వారి ప్రాధాన్యత ఏమాత్రం తగ్గకుండా ఒక బ్యాలెన్సింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి లాంటి ఉద్దండులు వచ్చినంత మాత్రాన స్థానికంగా ఉన్న యువ ఎమ్మెల్యేలకు కానీ, ద్వితీయ శ్రేణి నేతలకు కానీ వారి స్థానాలకు ఎలాంటి ముప్పు ఉండదని, వారు ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ కారని అధిష్టానం ఊరడించే మాటలు చెబుతోంది. పార్టీలో అందరితో పాటు యువతకు కూడా సముచిత అవకాశాలు ఖచ్చితంగా వస్తాయని నమ్మబలుకుతోంది. అధిష్టానం ఇస్తున్న ఈ భరోసాతో యువ నాయకత్వం సర్దుకుపోతుందా, లేదా భవిష్యత్తులో ఈ సీనియర్ జూనియర్ల మధ్య టికెట్ల పోరు తారాస్థాయికి చేరుకుంటుందా అన్నది రాబోయే కాలమే నిర్ణయించనుంది. ఒక రాజకీయ పార్టీ వృద్ధులకు ఆశ్రయం ఇస్తోందా, లేక వారి అనుభవాన్ని వాడుకుంటోందా అన్నది ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.